ఓం మ్, ఓం ఓం మూర్తిత్వే పరికల్పిత శశిభృతో బ్రహ్మా పునర్జన్మనా ఆత్మైత్యాత్మవిదా క్రతుస్థ అజతాం భర్తామరజ్యోతిషా లోకానాం ప్రళయోత్సవస్థితి విభుశ్చనీకదాయ శ్రుతౌ వాచం న సదదాత్మనేక కేణ త్రైలోక్యదీపో రవిః ఓం ఐం హ్రీం క్లీం సరస్వతీ భగవత్యై నమః. మనము కిందటి క్లాస్లో అనగా బుధవారం నాడు నక్షత్రములు శింసుమార్ చక్రము తెలియజేసుకున్నాం. అలాగే సంఖ్యలు కూడా తెలియజేసుకున్నాము. అయితే సంఖ్యలకి సమయం ఇంకా ఉంది కాబట్టి అవి ఇప్పుడు ప్రస్తుతం తెలియజేసుకున్నాము. సూర్యుడికి 1 సంఖ్య, చంద్రుడికి 2, గురుడికి 3, వరుణ గ్రహానికి 4, బుధ గ్రహానికి 5, శుక్రగ్రహానికి 6, ఇంద్రగ్రహానికి 7, శనిగ్రహానికి 8, కుజగ్రహానికి 9 అని చెప్పి ఋషులు దర్శనం చేసి మనకి ఈ సంఖ్యలు తెలియజేశారు. అంటే కొన్ని సమయాల్లోనూ జాతచక్రంలోని ఎవరికి ఏది బలాధిగ్రహము ఆ బలాధిగ్రహం బట్టి ఆ సంఖ్య వాళ్ళకి చాలా చాలా మంచి జరుగుతుంటుంది. 10వ ఇంట్లో కానీ గురుగ్రహం కానీ ఉండేట్లయితే ఆ వ్యక్తికి 3వ నెంబరు అన్ని విధాలుగా రాణిస్తుంది. అట్లాగే ఏ పని చేసుకున్నా సరే 3వ తేదీ కానీ 12వ తేదీ కానీ 21వ తేదీ నెలలో ఆ సమయంలో కూడా వాళ్ళకి మంచి అవకాశాలు ఆ రోజున వస్తాయి. ఆ రోజు తిథి వార నక్షత్రాలతో సంబంధం లేకుండా 10వ ఇంట్లో గురుగ్రహం కానీ ఉండేటట్లయితే ఆ వ్యక్తికి ఆ విధమైన ఇది వస్తాయి. గురించి మనము జాగ్రత్తగా చూసుకునేట్లయితే
ఆ విధంగా చూసుకునేట్లయితే మనందరికీ, అలాగే 10వ ఇంట్లో కానీ శనిగ్రహం కానీ ఉండేట్లయితే, అలాగే ఒకవేళ కానీ మొత్తము రాశిచక్రంలోని బాలాది గ్రహము 8 కానీ అయినట్లయినా, శనిగ్రహం కానీ బాలాది గ్రహం అయినట్లయితే ఎనిమిదో అంకె మనకి లాభం వస్తుంది. అలాగే కార్ నెంబర్లు, స్కూటర్ నెంబర్లు, అలాగే కొన్ని కొన్ని సమయాల్లోని పరీక్షా కేంద్రంలోని వాళ్ళ తాలూకా హాల్ టికెట్ నెంబర్లు కూడా రాణిస్తూ ఉంటాయి. వీటిని కూడా, అంటే ఈ గ్రహాలను కూడా మనం ధ్యానం చేసుకునే ఒకనొక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటంటే మాస్టర్ గారు ఈకే గారు జ్యోతిడి విద్య అనే గ్రంథంలోని పేజీ నెంబర్ 39లోను మనకి ఏ విధంగా ధ్యానం చేసుకోవాలో ఇచ్చారు. మన శరీరంలోని మొట్టమొదట తల్లి గర్భంలో పడిన వెంటనే గుండెకాయ కట్టుకునే శక్తి ఉంటుంది. ఆ శక్తి పేరు భృగువు. తర్వాత శిరస్సు కట్టుకుంటుంది. ఆ శిరస్సు కట్టుకునే శక్తి పేరు అంగిరసుడు. ఉచ్ఛ్వాసాన్ని కలుగు చేసే శక్తి పేరు దక్షుడు. నిశ్వాసాన్ని కలుగు చేసే శక్తి పేరు క్రతుడు. శబ్దము కలిగించేది, వినిపించే ఋషి పేరు అత్రి. చూచే శక్తి పేరు మరీచి లేక జమదగ్ని ఋషి. ఆకారం నిలబెట్టి చుట్టూ గీత పులుగుడు. ఈ శక్తులన్నింటినీ సామ్యంలో ఉంచే లోపల నుండి బయటి పదార్థాన్ని గోళంగా తనిపెట్టి ఉంచే శక్తి పేరు పులస్త్యుడు. ఈ శక్తులన్నింటినీ సామ్యంలో ఉంచే ఋషి పేరు వశిష్ఠుడు. వీటన్నిటికీ మూలము, సంకల్పము, ధర్ముడు. ధర్ముడు ప్రకృతి ధర్మాలకు అధిపతి. అతడు పరిపూర్ణుడు. మనం ఎరిగిన భాషలో సంకేతగా చెప్పాలంటే ధర్ముడు పూర్ణము, మిగిలిన వారు 9 అంకెలుగా పనిచేస్తున్నారు. అంటే మొదటి నెంబరు భృగువు. అంటే ఇక్కడ మనం అక్కడ చెప్పుకునే క్రమం వేరు, ఇక్కడ మనకి ఋషులు ఇచ్చి దర్శనం చేసే క్రమం వేరు. అందుగురించి కొంచెం జాగ్రత్తగా గమనించుకుంటే, అంటే గుండెకాయ కట్టుకునే శక్తి పేరు భృగువు, శిరస్సు కట్టుకునే శక్తి పేరు అంగీరసుడు, ఉచ్ఛ్వాసాన్ని కలుగు చేసే శక్తి పేరు దక్షుడు, నిశ్వాసాన్ని కలుగు చేసే శక్తి పేరు క్రతువు, శబ్దము అనిపించేది, వినిపించేది శక్తి పేరు అత్రి, చూచే శక్తి పేరు మరీచి లేక జమదగ్ని, అలాగే ఆకారం నిలబెట్టే చుట్టూ గీత కులహుడు. అంటే మన శరీరానికి లోపలికి కుంచుకోకుండా తన్నిపెట్టించే శక్తి పేరు అనమాట. అలాగే లోపల నుంచి పదార్థాన్ని బయటకి గొడవంగా తన్నిపెట్టి ఉంచే శక్తి పేరు పులస్త్యుడు. వీటన్నిటిని కేంద్రంగా వశిష్ఠుడు ఉంటాడు. అట్లాగే వీటన్నిటికీ మూలము, సంకల్పం. అంటే ఈ అంకెలన్నీ ఎవరి నుంచి వస్తున్నాయంటే పూర్ణం నుంచి వస్తున్నాయి. అందరికీ ఋషులు ఇచ్చింది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణాయేమ వశిష్యతే అని చెప్పారు. అంటే సునలో నుంచి సున తీసినట్లయితే ఎలాగైతే మరలా సున్నే మిగులుతుందో, అట్లాగే
తండ్రి నుంచి శుక్రకణం తల్లి గర్భంలోకి ప్రవేశించి తల్లి నుంచి మరలా జీవుడు జన్మించినప్పుడు అప్పుడు కూడా పూర్ణంలోకి జీవుడు ప్రయాణం చేసి మళ్ళా పూర్ణం నుంచే పైకి జీవుడు వస్తాడనమాట. ఇది అర్థం. అంటే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతి పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణయమ వశిష్యతి అని చెప్పి ఋషులు దర్శనం చేసి మనకిచ్చారు. ఇవన్నీ మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకునేటట్లయితే అన్ని శక్తులు, అన్ని గ్రహాలు, అన్ని రాసులు, నక్షత్రములు, తారకులు, తారలన్నా తారకులన్నా ఒకటే, ఇవన్నీ మనలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇవన్నీ మనం ధ్యానం చేసుకునేట్లయితే ఒక క్రమశిక్షణలో, అంటే ఈరోజు ఉదయం 8 గంటల 8 నిమిషాలకి మనం ఒకే ప్రదేశంలో కూర్చొని, అలాగే 10 సంవత్సరాల పాటు అదే ప్రదేశంలో కానీ మనం కానీ ఆ విధంగా ధ్యానం కానీ చేసుకునేట్లయితే ఈ దేవతలకి మనకి ఒక రకమైన స్నేహ సంబంధములు ఏర్పడతాయి. దైవము వేరు, దేవతలు వేరు. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఒక్కడే, మిగిలిన వారు దేవతలు. అలాగే ఋషులు కూడా, అంటే ఆ దైవం నుంచి దిగి వచ్చిన వాళ్ళే. ఎలాగైతే మన శరీరంలోకి కళ్ళు, చేతులు, నోరు, చెవులు, ముక్కు, అలాగే కాళ్ళు, పాదములు ఎలాగైతే ఏర్పడి వీటన్నిటినీ ఒక మానవుడిగా గుర్తిస్తున్నాము, ఈ మానవుడిలోనే ఇవన్నీ అంగాంగాలుగా ఉన్నాయో, అలాగే ఈ దేవతలకు కూడా ఆ భగవంతుడికి అంగాంగములుగా ఉన్నారు. ఇది కొంచెం జాగ్రత్తగా ధ్యానం చేసుకోవాలి. విష్ణువు వేరు, మహావిష్ణువు వేరు. అమ్మవారు వేరు, మహేశ్వరి వేరు. అంటే పర అనేది ఏదైనా సరే వస్తే మటుకు అది ఒక సంకేతము. పరమేశ్వరుడు, పరబ్రహ్మ, మహావిష్ణువు, మహాశివుడు, మహాలక్ష్మి అనేవాళ్ళు వేరు. లక్ష్మి, సరస్వతి, ఈశ్వరి వేరు. ఇట్లాగా పార్వతి వేరు. వీటిని కొంచెం జాగ్రత్తగా, అలాగే విష్ణువు, అందరికీ మనం చదువుకునేటప్పుడు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చదువుకుంటాం. చెప్తున్నాను కదా, పరబ్రహ్మ అంటే వేరు, బ్రహ్మ వేరు. ఇది కొంచెం మనం జాగ్రత్తగా చూసుకునేట్లయితే, అలాగే నారాయణుడు ఒక్కడే, మిగిలిన వారందరూ దేవతలు, అంటే ఆయనలోని భాగములే. ఆ విధంగా మనం ధ్యానం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకొక పరిచయం చేసుకోబోతున్నాం. హోరలు, ఇంకొక విభాగం పరిచయం చేసుకోబోతున్నాం. అవి హోరలు. హోర అంటే ఏంటంటే అహోరాత్రములు అని ఏదైతే అంటామో,
అహోరాత్రము అనే దాంట్లోని హా రా మధ్యలో ఉంటాయి. ఆ రా అనేది చూసేస్తే హోర అని వస్తుంది. హోర అన్న అవర్ అన్న ఒకటే, అంటే గంట. వీటికి ఒక క్రమం ఉంది. ఆ క్రమం ఎలాగంటే, మనము గడియారం ఎలాగైతే క్లాక్ వైజ్గా ఉంటాయి, ఆ విధంగా ఆదివారం అది రవి, సోమవారం చంద్రుడు, మంగళవారం కుజుడు, బుధవారం బుధుడు, గురువారం గురుడు, శుక్రవారం శుక్రుడు, శనివారం శని. వీళ్ళ అధిపతి. ఈ అధిపతుల్ని మనం గుర్తుపెట్టుకొని వీళ్ళందరికీ ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క మంత్రం ఉంది. ఆ మంత్రం కూడా చదువుకుంటే ఆ ఆ రోజుకి, ఇవాళ శనివారం కాబట్టి శని తలక మంత్రం చదువుకుంటే ఓం సమగ్ని రగ్నిభిస్కర శన్ను స్తపత సూర్య సంవాతో త్వర పాపసృధ శనీశ్వరాయ నమః అని చదువుకుంటే ఈ రోజున శనీశ్వరుడి తలక మనకి పరిపూర్ణమైన ఆశీస్సులు లభిస్తాయి. అలాగే ఏ రోజైతే ఆ గ్రహాధిపతిని మనం స్మరించుకునేట్లయితే అతని తాలూకా పరిపూర్ణమైన ఆశీస్సులు ఆ రోజంతా మన మీద ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న విభాగం ఉంది. ఆ విభాగం ఏంటంటే, ఇక్కడ రవి తర్వాత చంద్ర వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే రివర్స్, అంటే మనకి వ్యతిరేకం చేస్తాం. రవి తర్వాత ఏముంది ఇటువైపు యాంటీ క్లాక్ వైజ్, అంటే వ్యతిరేకంగా శని ఉన్నాడు. ఆ శనిని వదిలిపెడితే శుక్ర ఉంటాడు. ఆ శుక్రుడి తర్వాత గురుడు ఉన్నాడు. గురుడు వదిలిపెడితే మళ్ళీ బుధుడు వస్తాడు. బుధుడి తర్వాత మళ్ళీ కుజుడు ఉన్నాడు. కుజుడిని వదిలిపెడితే చంద్రుడు వస్తాడు. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఒక చిన్న టేబుల్ చూపిస్తాను, చూస్తే సరిపోతుంది. గ్రహంలో వరుస ఏంటంటే రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని. కానీ వికల్పం చేస్తుంటే ఒకటి లోపిస్తే ఎలాగంటే, ఆ లోపించడం ఎలాగంటే వ్యతిరేకంగా, అంటే గడియారానికి వ్యతిరేకంగా తిరగడం. అంటే 12 నుంచి మరలా 10, 10 నుంచి మరలా 8, 8 నుంచి 6, అట్లా అనమాట. వ్యతిరేకంగా ఒకటి విడిచి ఒకటి చెప్పుకోవడంలో అలా చేసుకునేట్లయితే రవి తర్వాత శుక్రగ్రహం వస్తుంది. శుక్రగ్రహం తర్వాత బుధగ్రహం వస్తుంది. బుధగ్రహం తర్వాత చంద్రగ్రహం వస్తుంది. చంద్రగ్రహం తర్వాత శనిగ్రహం వస్తుంది. శనిగ్రహం తర్వాత గురుగ్రహం వస్తుంది. గురుగ్రహం తర్వాత కుజగ్రహం వస్తుంది. ఇట్లాగా ఒకవేళ కానీ రేపు ఆదివారం కాబట్టి సూర్యోదయంతోనే మనకి వారం ప్రారంభం అవుతుంది. కాబట్టి రేపు ఎన్ని గంటలకైతే సూర్యోదయం ఉంటుందో అన్ని గంటల నుంచి 1 గంట సేపు, అంటే సుమారుగా రేపు ప్రాంతానికి ప్రాంతానికి మారుతుంది సూర్యోదయం.
ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకన్నా ముందుగా అంటే తూర్పున వైపు కలకత్తా మిగిలిన పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలకి మొట్టమొదటిగానేమో సూర్యుడు ఉదయిస్తాడు. అలాగే ముంబైకి కొంచెం ఆలస్యంగా సూర్యోదయం అవుతుంది. అంటే ఇంచుమించుగా 20 నిమిషాలు 25 నిమిషాలు తేడా. ఇది కూడా తర్వాత చెప్తాను అలా ఎందుకు తేడా వస్తుందో. అట్లాగా సూర్యోదయం ఒకవేళ కానీ సుమారుగా 6 గంటలు అయినట్లయితే 6 గంటల నుంచి 7 గంటల వరకు రవిహారం ఉంటుంది. 7 గంటల నుంచి 8 గంటల వరకు శుక్రవారం ఉంటుంది. 8 గంటల నుంచి 9 గంటల వరకు బుధవారం ఉంటుంది. 9 గంటల నుంచి 10 గంటల వరకు చంద్రవారం ఉంటుంది. 10 గంటల నుంచి 11 గంటల వరకు శనివారం ఉంటుంది. 11 గంటల నుంచి 12 గంటల వరకు మేము గురువారం ఉంటుంది. 12 గంటల నుంచి 1 గంట వరకు మేము కుజవారం తప్పు చెప్పాను. 1 గంటకి మళ్ళీని రవివారం వస్తుంది. 1 గంట నుంచి 2 వరకు రవివారం వస్తుంది. అంటే మరలా 1 గంట నుంచి 2 వరకు అదే క్రమంలో వస్తుంది. ఈ క్రమం మారదు. ఒకవేళ కానీ మర్నాడు సోమవారం కాబట్టి అధిపతి చంద్రుడు కాబట్టి సూర్యోదయంతో అంటే 6 గంటలకి సూర్యోదయం అయినట్లయితే 6 గంటల చంద్రుడు ఉంటాడు. 6 నుంచి 7 వరకు, 7 నుంచి 8 వరకు శనీశ్వరుడు ఉంటాడు. 8 నుంచి 9 వరకు గురుడు ఉంటాడు. 9 నుంచి 10 వరకు నేమో కుజుడు ఉంటాడు. 10 నుంచి 11 వరకు సూర్యుడు ఉంటాడు. 11 గంటల నుంచి 12 గంటల వరకు శుక్రుడు ఉంటాడు. 12 గంటల నుంచి 1 గంట వరకు బుధుడు ఉంటాడు. మళ్ళీ 1 గంట నుంచి 2 వరకు చంద్రుడు ఉంటాడు. అదే క్రమంలోని మొత్తము ఆ రోజు ఏ వారం అయితే ఉంటుందో ఆ వారం అధిపతితోని హోర అనేది ప్రారంభమవుతుంది. ఈ వరుస క్రమం మటుకు మారదు. అంటే సూర్య, శుక్ర, బుధ, చంద్ర, శని, గురు, కుజ ఈ వరుస క్రమము ఎలా మారుతుందంటే ఏ వారాధిపతి అయితే ఉంటాడో ఆ వారాధిపతి ఆ సూర్యోదయంతో ప్రారంభమై అక్కడి నుంచి ఈ వరుస క్రమంలో వస్తాడు. ఒకవేళ శుక్రవారం అనుకోండి, శుక్రవారం మొదలవుతుంది. ఆ తర్వాత బుధవారం ఉంటుంది. ఆ తర్వాత చంద్రవారం ఉంటుంది. ఇట్లాగా ఇదే వరుస క్రమం ఉంటుంది. ఈ వరుస క్రమంలో ఏంటంటే ఇక్కడ మీకు నోట్స్ ఇవ్వబడింది. ఆ నోట్స్ ఏమైనా మీకు ఇప్పుడు వీటిలో ఇస్తున్నాను. అంటే రవివారంలో ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించిన పనులు, అలాగే ఇతరులకు పలుకుబడి ఉపయోగించుకొని మనకి పనులు చేయించుకోవాలని అంటే రికమెండేషన్ చేయించుకోవాలనుకోండి, అప్పుడు కొంచెం ఉంది రవివారంలో చేయించుకుంటే మంచిది. అలాగే కొత్తగా వైద్యం చేయించుకొని ఆ వైద్యుడు ఇచ్చిన మందులు మనం ఔషధ సేవలు చేయవలసి వచ్చినప్పుడు రవివార చాలా ఉత్తమం. అంటే మనకి ప్రాణశక్తిని ఇచ్చేవాడు, మనం మొత్తము రోజు మొత్తాన్ని పరిపాలించేవాడు రవి కాబట్టి రవివారంలోనూ ఆ సమయంలో ఔషధంగా చేసుకునేట్లయితే
మనకి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సమకూరుస్తాడు. చంద్రహారంలో ఏంటంటే అన్నప్రాసన, ఔషధం కూడా సేవించడం మంచిది. చిన్న చిన్న ప్రయాణాలు అంటే చిన్న చిన్న ప్రయాణాలు అంటే ఇంచుమించు సుమారుగా ఉదయం బయలుదేరి పని పూర్తి చేసుకొని మరలా రాత్రికి ఇంటికి రాగలిగే దూరము అంటే ఇంచుమించుగా 100 నుంచి 150 కిలోమీటర్ల దూరం లోపల ప్రయాణాలు కానీ వెళ్ళేట్లయితే అవన్నీ మనకి మంచిది. అలాగే పద్యం అంటే జ్వరం వచ్చింది, ఆహారం ఆ రోజు తీసుకోమన్న డాక్టర్ గారు మనం పథ్యం తీసుకోవాల్సి వస్తే చంద్రహోర చాలా ఉత్తమం. అట్లాగే స్త్రీలకి కొన్ని ముత్యాలు కొనుక్కోవాలన్నా, అట్లాగే కొన్ని వ్రతాలు చేసుకోవాలన్నా చంద్రహోర చాలా మంచిది. కుజహోరలను చాలామందికి కుజహోరలోనేమో చేసుకోవడానికి ఇబ్బంది పడతారు, కానీ వాహనాలు కొనుక్కునేట్లయితేను, అలాగే వాహనాలు అమ్మడానికైనా సరే, అలాగే కొన్ని సమయాల్లోని మల్ల యుద్ధాలు అంటే కుస్తీ పోటీలు కానీ, బాక్సింగ్ కానీ వీటన్నిటికీ నేను చేసుకోవాల్సి వచ్చినప్పుడు, అలాగే అగ్నికి సంబంధించిన పనులు అంటే వంట చేసుకోవడానికి కానీ వాటికి మంచిదే. కానీ కొంతమందికి ఏంటంటే కుజహోరలో పనిచేసినట్లయితే ఇబ్బంది వస్తుందని చెప్పి వాళ్ళు అనుకుంటారు, కానీ చాలా మంచి పనులు జరుగుతాయి. బుధవారంలో ఏంటంటే ఉత్తర ప్రత్యుత్తరాలు అంటే కరస్పాండెన్స్, అలాగే భూమి అమ్మడం కానీ కొనుక్కునేటప్పుడు దస్తావేజులు రాసుకోవడం కానీ, అలాగే ఎవరైనా సరే పుస్తక రాసుకోవడానికి లేకపోతే ముద్ర వేయడానికి వాటికి ముద్రణాలయానికి తీసుకెళ్ళి అచ్చు వేయించడానికి అని చెప్పి రాయించడానికి కానీ, సాహిత్య సంబంధమైన పనులు, అలాగే వ్యాపారం ప్రారంభించడానికి వీటన్నిటికీ బుధహోర చాలా పనిచేస్తుంది అన్నమాట. గురుహోరలోని మనందరికీ అన్ని విషయాల్లోనూ చాలా బాగుంటుంది. అంటే ఉపనయనానికి కానీ, వివాహానికి కానీ, లేకపోతే ఏదైనా సరే అక్షరాభ్యాసానికి కానీ, అట్లాగే గుమ్మం కొత్తగా గృహప్రతి గుమ్మం ఇల్లు కట్టుకుంటున్నప్పుడు గుమ్మం ఎత్తడానికి కానీ, అట్లాగే వివాహమైన కోడల్ని కానీ అల్లుడి కానీ మన ఇంట్లో ప్రవేశించేటప్పుడు చేసుకోవడానికి పులిహోర చాలా మంచిది. అట్లాగే జన సంబంధమైన అంటే అప్పులు తీసుకోవడం కానీ అప్పులు ఇవ్వడం కానీ, అలాగే ఉద్యోగంలో చేరడానికి కానీ, కొత్త బట్టలు కట్టుకోవడానికి కానీ, లేకపోతే కొనడానికి కానీ వీటన్నిటికీ చాలా మంచిది. శుక్రవారంలో ఏంటంటే వివాహానికి పనికొస్తుంది, ఉపనయనం, స్త్రీలు ప్రత్యేకించి అలంకరణ వస్తువులు అంటే బంగారం, వెండి, అలాగే ఈ మంగళసూత్రం కొనుక్కోవడానికి, తీర్థయాత్రలు చేయడానికి వీటన్నిటికీ చాలా బాగుంటుంది. ముఖ్యంగా పెళ్లి చూపులకు అంటే ఎందుకంటే అంటున్నాను, ఒక స్త్రీ ఒక పురుషుని ఇష్టపడడం కానీ,
ఒక పురుషుడు ఒక స్త్రీని కానీ ఇష్టపడ్డం కానీ ఇద్దరికీ శుక్రవారంలో కానీ వాళ్ళకి ఈ పెళ్లి చూపులు కానీ ప్రయత్నం చేసినట్లయితే నచ్చుకోవడానికి చాలా అనుకూలమైన కాలం. చాలామంది కుజుడు అనుకుంటారు, కానీ కుజుడు కాదు, శుక్రుడు. అంటే ఆ అమ్మాయి తలక ముఖంలో ఒక కళ కానీ, ఆ అబ్బాయి తలక ముఖంలో ఒక కళ కానీ ప్రస్ఫుటంగా స్ఫురించేది మనస్సుకి శుక్రవారంలోనే. మరిచి వివాహం చేయబోయే అమ్మాయికి, వరుడికి, వధువుకి ఆ సమయంలో చూపించినట్లయితే చాలా శుభం జరగడానికి అవకాశాలు ఉంటాయి. అంటే తర్వాత చెప్తాను. శని హోరలో ఏంటంటే చాలా కాలం నుంచి పనులు అవ్వనవి, అంటే వాయిదాలు పడుతున్నవి, అవన్నీ అంటే చాలా కాలం నుంచి ఒక వ్యక్తి డబ్బులు ఇస్తానంటున్నాడు, ఇవ్వట్లేదు, తిప్పిస్తున్నాడు. అలాగే ఇంకా ఈ వ్యక్తికి ఇంకెప్పుడు మనం డబ్బులు ఇవ్వకూడదు, ఇక్కడితో ఇదే ఆఖరు అని చెప్పి మనం నిర్ణయించుకొని ఆ వ్యక్తికి ఆ సమయంలో శనివారంలో కానీ డబ్బులు ఇచ్చినట్లయితే మళ్ళీ ఆ వ్యక్తి మన దగ్గరికి రాడు. అలాగే ఆ ఒక వ్యక్తి కానీ మనకి డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు శనివారంలో కానీ మనం వెళ్ళినట్లయితే వెంటనే అప్పటి వరకు ఇవ్వని మనిషి ఆ సమయంలో ఇచ్చేస్తాడు. అట్లాగే ఇంకా ఈ క్షణం నుంచే మనం అప్పులు చేయకూడదు, ఇంకా మనం అప్పులు మనకి ఇంకా ఉన్నదాంతో తృప్తిగా గడుపుదామని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత అప్పులన్నీ శనివారంలో కానీ తీర్చినట్లయితే మరలా తిరిగి అప్పు పుట్టదు. ఇవి త్వరలో చేసుకోవాల్సిన పనులు. అయితే ఒక వ్యక్తి ఒక ప్రశ్న వేశాడు, వారాల్లోని కన్నా ఏ వారం మంచిది కాదు అని చెప్పి ఒక వ్యక్తి ప్రశ్న వేసినట్లయితే మన ఇంట్లోని ఏ గది పనికిరాదు ముందు తెలియజేసినట్లయితే వారాల్లోని ఏ వారం పనికిరాదు చెప్తానని చెప్పాను. ఎందుకంటే వంట చేసుకోవడానికి వంటిల్లు ఉండాలి, ఆహారం తీసుకోవడానికి ఏమో ఒక స్థలం ఉండాలి, అలాగే దైవ పూజ చేసుకోవడానికి ఒక గది ఉండాలి, అలాగే పిల్లలు చదువుకోవడానికి ఒక గది ఉండాలి, అలాగే స్నేహితులు వచ్చి లేకపోతే చుట్టాలు వచ్చి అందరూ మన ఇంట్లో విశ్రాంతి తీసుకోవడానికి కానీ లేకపోతే చదువు మన వాళ్ళతో కబుర్లు చెప్పడానికి కానీ ఒక గది ఉండాలి, విశ్రమించడానికి ఒక గది ఉండాలి. అలాగే ముఖ్యంగా మనం స్నానాలు చేయడానికి, మన కాలకృత్యాలు తీర్చుకోవడానికి అని చెప్పి ఒక గది ఉండాలి. ఇందులో ఏ గది లేకుండా మనకి కుదురుతుంది? అయితే భగవంతుడి సామ్రాజ్యంలోని ఈ 7 గ్రహాలు కూడా ముఖ్యమైనవే. ఆయన మనకి అన్ని అమర్చి ఇచ్చాడు, కానీ మన తాలూకా తెలివితేటలతో వాటి మీద ప్రశ్న వేసుకొని ఆ వాటిలో చిక్కుకుంటున్నాం. అది మన తాలూకా ఎందుకో ఒక చిన్న లోపమేమో. అయితే బాగా ఆలోచించినట్లయితే ఈ లోపము బ్రహ్మ దగ్గరే ఉంటుంది.
గురించి వారి తాలూకా జీవనం కాబట్టి మనకు కూడా అదే ఆలోచన వస్తుంది. అట్లాగే కొన్ని కొన్ని సమయాల్లోని వీటి ప్రకారం కాకుండా గోచారము అంటారు. అంటే ఏ రోజు ఏ గ్రహాలు ఏ ఏ రాశుల్లోని సంచరిస్తున్నాయో తెలుసుకుని మిగిలిన గ్రహాలతోని ఆ గ్రహం కానీ బలీయంగా ఉండేటట్లయితే అది శనిహోరైనా, అమావాస్య అయినా, అర్ధరాత్రి అయినా పనులు జరుగుతాయి. గురించి మనము ఇది మొట్టమొదటి నేర్చుకోవాలి. ఆ తర్వాత దీనికి కొన్ని కొన్ని అంటే ఎల్కేజీలో ఉండేటప్పుడు ఒక విధంగా మాట్లాడుకుంటాం, 5వ తరగతి వచ్చిన తర్వాత ఒక విధంగా మాట్లాడుకుంటాం, 10వ తరగతి వచ్చిన తర్వాత ఒక విధంగా మాట్లాడుకుంటాం, అలాగే డిగ్రీకి వచ్చేసరికల్లా ఇంకో విధంగా మాట్లాడుకుంటాం. అట్లాగే వీటి గ్రహాల తాలూకా సంబంధ బాంధవ్యాలు మనకి పరిపూర్ణంగా తెలుసుకున్నట్లయితే అప్పుడు ఈ గ్రహాలతోని ఏ ఏ సమయాల్లో ఏవేవి మనం చేసుకోవచ్చో మనందరికీ అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఆ విధంగా మనము చేసుకుంటాము. ఇంకొంచెం నోట్స్ ఉంది, అది మీకు ప్రజెంట్ చేస్తాను, అది మీరు రాసుకోండి. ఎవరికైనా సరే ఏమైనా సందేహాలు కనిపించేట్లయితే వాటికి మనం ఇంకా 2 నిమిషాల సమయం ఉంది కాబట్టి మనం మాట్లాడుకుందాం. వచ్చే బుధవారం నాడు సార్ పుట్టినరోజు ఒక పుస్తకం, ఇంకో బుక్ పేరు చెప్పారండి మీరు ఇప్పుడు. ఈకే గారు. జ్యోతిర్విద్య, జ్యోతిర్విద్య. మాస్టర్ ఏకే గారు. ఓకే. వచ్చే బుధవారం నాడు వినాయక చవితి కాబట్టి ఆ పర్వదినాన్ని మన క్లాసు సెలవు ఉంటుంది కాబట్టి మరలా మనం శనివారం నాడే కలుసుకుంటాం. జ్యోతిర్విద్య అండి. అలాగేనండి. అంటే అందులో మాస్టర్ గారు చాలా క్లుప్తంగాను, చాలా చాలా ఆ, విపులంగాను, అంటే ఆ, మనకి తెలియకుండా మనకి చాలా విషయాలు అందులో పొందుపరిచారు. అవి జాగ్రత్త చదువుకుంటే చాలా విషయాలు మనకు తెలుస్తాయి. అలాగే. ఓకే, స్వస్తి. నమస్తే. నమస్తే.